హలో హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను సోయా 65 ఎలా చేయాలో చూపిస్తున్నాను. సోయాస్ని ఒక కప్పు తీసుకున్నాను. ఇప్పుడు వేడి నీళ్ళు కాగబెట్టుకొని మరలిన తర్వాత పక్కకు తీసేసుకొని ఒక హాఫ్ స్పూను సాల్ట్ వేసేసుకున్నాను. దాని తర్వాత సోయాస్ వేసేసుకొని ఇలా ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసుకున్న తర్వాత వాటర్ మొత్తం పిండేసుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. కార్న్ఫ్లోర్ బదులు మైదా పిండి అయినా వేసుకోవచ్చు. నేను కార్న్ఫ్లోర్ వేసుకున్నాను. ఇప్పుడు ఒక స్పూను కారం వేసుకున్నాను. అలాగే హాఫ్ స్పూను సాల్ట్ వేసుకున్నాను. హాఫ్ స్పూను ధనియా పౌడర్. ఇవన్నీ వేసుకొని బాగా కలిసేటట్టు కలుపుకోండి. వాటర్ ఏం యాడ్ చేయకండి, దాంట్లో ఆల్రెడీ కొంచెం లైట్గా వాటర్ ఉంటాయి. ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్నాను కదా, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టేసి ఫుడ్ కలర్ యాడ్ చేశాను. అది క్లిప్పింగ్ మిస్ అయింది. కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోండి ఇష్టం ఉన్న వాళ్ళు, లేదంటే స్కిప్ చేసేసేయండి. ఒక స్పూన్ వాటర్ యాడ్ చేసుకొని లాస్ట్లో కలుపుకొని ఇలా ఆయిల్ వేడైన తర్వాత మనము సోయాస్ని వేసేసుకోవడమే అండి. ఇలా వేసేసుకున్న తర్వాత మనం తీసేస్తాము సోయాస్ అన్నప్పుడు ఇలా కరివేపాకు పచ్చిమిర్చి వేసుకొని ఒకసారి అలా కలుపుకొని తీసేసుకోవడమే పక్కకి. ఇలా ఆనియన్ వేసుకొని కెచప్ వేసుకొని తింటే బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు బాగుంటుంది. మా లోపల కూడా కుక్ అయింది చూడండి బాగా. మా వారు నేను టేస్ట్ చేసి చెప్తాను అని చెప్పేసి టేస్ట్ చేస్తున్నారు. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.